చెంతనే గోదావరి పారుతున్న ఆ ఊరి జనం తాగు సాగునీటి కోసం మల్లాడుతున్నారు. కొన్నేళ్ల క్రితం గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన లిఫ్ట్ మొరాయించడంతో ఈ పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. లిఫ్ట్ను త్వరగా మరమ్మతు చేసి అందుబాటులోకి తేవాలని నిర్మల్ జిల్లా పారపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఎత్తిపోతలు పనిచేస్తే 2 గొలుసుకట్టు చెరువులు నింపుకోవచ్చని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగు తాగునీటికి ఢోకా ఉండదంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మోటారును బాగు చేయిస్తే తమ కష్టాలు తీరతాయని వేడుకుంటున్నారు. సూపర్ ఎలినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడడం వల్ల మాకు పంటలు పండడం కష్టంగా ఉంది. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. మళ్ళా ప్రభుత్వ అధికారులు శ్రద్ధ తీసుకొని మరమ్మతులు చేపిస్తే గ్రామస్తులందరూ పంటలు పండించుకోగలుగుతారని కోరుచున్నాం. ఈ సూపర్ ఎలినో ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు దీనికి కొంచెం మరమ్మతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తొందరగా దీన్ని రీప్లేస్మెంట్ చేసి అధికారులు స్పందించి ఆ 2 చెరువులు గొలుసుకట్టు చెరువులని రింపితే చాలా గొడ్డు గోదకు కానీ పాడి పంటకు బోర్లకు తాగునీరుకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. తొందరగా రిపేర్ చేయాలా. తర్వాత 2 చెరువులు రింపుతుంది ఈ లిఫ్ట్. 2 చెరువుల కింద అంటే కమ్సే కమ్ ఒక 400-500 ఎకరాల పొలాలు వారుతాయి. రైతులందరూ ఇది నడిస్తేనే ఎంతో ఆనందంగా ఉంటారు. బోర్ బావులలో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి అందరికి మేలు జరుగుతుంది మా గ్రామానికి. దీని మీద కొంచెం ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కానీ శ్రద్ధ తీసుకొని మాకు స్పందించి దీన్ని ఇమ్మీడియట్ గా కొంచెం తొందరగా రిపేర్ చేసి దీన్ని నడిపించాలని కోరుచున్నాం.